రామ్మోహన్ గారు, పులికి బాగా ఇష్టమైన ఆహారం ఏంటి సార్? ఇప్పుడు అడవిలో కోళ్ళుంటాయి, జింకలుంటాయి, హ్మ్. దుప్పులుంటాయి. తర్వాత మనకి రకరకాల అవునవునవును సార్. అయితే డీర్ ఏంటంటే సార్ అది హ్మ్. సాధారణంగా లార్జ్ అండ్ మీడియం సైజ్డ్ యానిమల్ బాడీ ఉన్నటువంటి యానిమల్స్‌ని తినేస్తది. ఎందుకంటే హ్మ్. దానికి సరిపోద్దనమాట. చిన్న ఓకే. వాటిని పడితే చిన్న చిన్న ఇప్పుడు మీరు చెప్పారు కుక్కలు, హ్మ్. లేకపోతే కోడి, లేకపోతే ఇంకా చిన్న స్మాల్ యానిమల్స్ ఏమైనా హ్మ్. పట్టుకుంటే దాని మీద అది హ్మ్. సరిపోద్ది దానికి ఆహారం సరిపోదు. సరిపోదు గదా! ఎఫర్ట్ ఏమో బోలెడు ఎఫర్ట్ పెట్టి మీరు హ్మ్. చిన్నగా ఔట్‌కమ్ ఉంటే ఏం లాభం దానితోటి? అవును. దాని ఎనర్జీ వేస్ట్ అయిపోతది హ్మ్. గదా! అందుకని అది పెద్ద వాటినే పట్టుకొని తినేస్తది. అది హ్మ్. జనరల్‌గా ఓ 20, 30 కేజెస్ అట్లా ఈజీగా తినేస్తది. అదే సాంబార్ దాంట్లో ఆ! హైయెస్ట్ 30 వరకు, 40 వరకు గూడా తింటదని కొంత రికార్డ్స్ ఉన్నాయి అక్కడక్కడ. హ్మ్. ఒకేసారి. ఒకే రోజు 30 ఒకేసారి తినేస్తది. అంటే అది ఒక కొద్దిగా తింటదది. హ్మ్. ఆపేస్తది. మళ్ళీ రేపు, ఎల్లుండి మళ్ళొచ్చి మళ్ళీ తింటది. హ్మ్. అట్లా మళ్ళొస్తదది. తెల్లారొస్తది, మర్నాడొస్తది. వచ్చినప్పుడు అది ఏమైతదంటే కొంచెం హ్మ్. కాస్త ప్యూట్రిఫై అయిపోతే దానికి హ్మ్. ఈజీగా వచ్చేస్తది. దాని నుండి అవును. లాగితే ఈజీగా వచ్చేస్తది. అదే హ్మ్. ఫ్రెష్‌గున్నప్పుడు రావడం కొంచెం కష్టం. హ్మ్. ప్యూట్రిఫై అయినా దానికేం గాదు. దాని ఇమ్యూనిటీ చాలా హ్మ్. బలంగా ఉంటది. దానికి సూక్ష్మజీవులు అట్లాంటివన్నీ దానికేం కాదు. అట్లా 2, 3 రోజులు తినేస్తదది. హ్మ్. అట్లా ఒక 30, 40 కేజెస్ అట్లా తినేసి హ్మ్. అక్కడి నుంచి వెళ్ళిపోతది అంతే. ఓకే. మళ్ళా వారం రోజుల దాకా మళ్ళేం తినదది. హ్మ్. మళ్ళా వారం వరకు దాని ముందు అది. నుండి మీరు హ్మ్. కొత్త విషయాలేం గాదు. ఆ డిస్కవరీ ఛానెల్‌లో, అవును. నేషనల్ జియోగ్రఫిక్‌లో మనం చూస్తుంటాం అయి. అవునండి. దాని ముందే ఆ దుప్పులు, జింకలు అయి తిరుగుతూ ఉంటాయి. సింహం ఉంటది దాని ముందు తిరుగుతుంటాయి. అవును. ఇలా కొన్ని కనిపిస్తాయి అక్కడక్కడ మనకి. హ్మ్. ఏంటంటే వాటి ఆహారం అది ఆహారం కోసం దాన్ని చంపిందది. అవును. ఆహారం తినేసింది. హ్మ్. అయిపోయింది. అంతే. అయిపోయింది. అంతేగాని మళ్ళా దాని గురించి మళ్ళా హ్మ్. ఎదురుగొచ్చింది కదా! దాన్ని చంపేసి దాచిపెట్టుకుందాం ఇట్లాంటిదైతే ఏం లేదు. హ్మ్. అట్లా అన్నమాట. అలా అంటే జరుగుతుంది. పులి ఒక 30-40 కేజీస్ తినగలదు. అది తినగలదు. 1, 2, 3 రోజుల్లో అవును. ఫస్ట్ డే ఫ్రెష్ కాబట్టి కొద్దిగా గట్టిగా ఉంటదండి. రెండో హ్మ్. రోజు కొద్దిగా మెత్తబడతది. అవును. మెత్తబడి. అది సాఫ్ట్‌గా అయిపోతది. యెస్ సార్. మనం అంటే మామూలుగా వాసన వచ్చేస్తుంది, కుళ్ళిపోతుంది అంటాం. అయినా హ్మ్. సరే దాన్ని తినగలదు. తినగలుగుతది. తినేస్తది. అది 2, కూడా 3 ఎట్లా ఉంటదంటే సార్, ఇప్పుడు హ్మ్. ఒక టైగర్ ఒక యానిమల్‌ని చంపేసిందనుకోండి హ్మ్. తినేస్తది. అదేం తింటదంటే అన్నీ తినదు. హ్మ్. అది మజిల్ పార్ట్ ఏదైతే కండరాలు అవి మాంసం ఉంటదో మాంసం తింటదంతే. పొట్ట అది. పేగులు, చర్మము అట్లాంటిది ఏం ముట్టుకోదది. హ్మ్. తినదది. ఇక్కడ దాని దాని డైట్‌లో అది ఉండదు. అంటే దాని ఆహార సేకరణలో అది ఉండదు. అయితే నరాలు వదిలేస్తది. నరాలు గాని, లేతే పేగులు పేగులు అవి తినదది. తినదు. తలకాయ అండి? తల కూడా తినదు. తల తినదు. వదిలేస్తది. అట్లా. ఆ హ్మ్. తర్వాత మిగిలినయి దాని తర్వాత యానిమల్ ఉంటది గదా! అది. ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ లెపర్డ్ అనుకోండి. హ్మ్. లేకపోతే కుక్కలనుకోండి. అవి వచ్చేసి అవి తినేస్తాయి మిగిలిందంతా. ఓకే. అట్లా. హ్మ్. లాస్ట్‌కు చివరికి బోన్స్ మిగులుతాయి. ఆ హ్మ్. బోన్స్ తినేటువంటివి గూడా హైనాస్ ఉంటాయి. హైనా. ఓకే. అయినాదైతే హైనాలొచ్చి బోన్స్ తింటాయి. బోన్స్ తినవు. బోన్‌నే కొరికేస్తాయి అవి. ఎందుకంటే వాటి యొక్క పళ్ళు నిర్మాణాలు ఆ! ఉందేమో. వాటి యొక్క దవడలు హ్మ్. బోన్స్ ఎముకలు తినడానికి అనుకూలంగా ఉంటాయి. మీరు గమనించండి. హ్మ్. ఏగోలం అంటారు దాన్ని. ఓకే. పట పటని కొరుక్కుని ఏగోలం అంటారు. హ్మ్. కోండ్రిస్ అని గూడా అంటారు. అవును. ఇక రకరకాల తెలుగులో రకరకాల పేర్లుంటాయి సార్ అది. అవును. అంటే హ్మ్. ప్రాంతాన్ని బట్టి పేర్లుంటాయి. హ్మ్. అదే ఇంగ్లీష్‌లోనైతే సేమ్ ఒకటే పేరు. హ్మ్. హైనా. మన దగ్గర ఉండేది స్ట్రైప్డ్ హైనా అని ఉంటుంది. హ్మ్. హైనాకి ఇట్లా చారలుంటాయి దానికి. అవునండి. చారలుంటాయి అవి. హ్మ్. అంటే నేను ఈ మాట ఎందుకు చెప్పానంటే, ఒక్క టైగర్ ఒకటి హంట్ చేసి చంపేసిందంటే దానిపైన రకరకాల యానిమల్స్ హ్మ్. ఆధారపడి ఓకే. మిగిలిందంతా తినేస్తాయి. హ్మ్. అట్లా అన్నమాట. అంటే కేవలం దాని గురించనే గాదు అన్నిటికి. అందుకనే దానికి హ్మ్. అపెక్స్ ప్రెడేటర్ పైనుంటదది అన్నిటికంటే పైన. ఓకే. అలాగే అది ఉండడం వల్ల మిగిలినవన్నీ గూడా ఉంటాయి. హ్మ్. నెక్స్ట్ ఈ యానిమల్సే గాదు ఇంకా యానిమల్స్ ఏవైనా గూడా అన్నిటికి ఆ! అది ఫుడ్ సెక్యూరిటీనిస్తది. హ్మ్. ఇంకా మిగతా టైగర్ ఉంది అనంటే జంతువులే గాదు, హ్మ్. చెట్లు గూడా చాలా బాగా ఉంటాయి. అవును. రక్షణగా ఉంటాయి. హ్మ్. కాబట్టి దాన్ని అంబ్రెల్లా స్పీషీస్ అని గూడా అంటారు. ఓకే. అంబ్రెల్లా తన లాగా. గొడుగు నీడలో ఎన్ని కూడా బతుకుతాయి. ఇప్పుడు అంతే. ఎముకలు తినే ఉంటాయి, చర్మం తినే ఉంటాయి, అన్ పేగులు తినే ఉంటాయి. అట్లా అన్నీ. ఈవెన్ చెట్లు అన్నీ గూడా ఉంటాయి. ప్రొటెక్షన్ ఉంటుంది గాబట్టి చెట్లు అవును. గూడా హ్మ్. అన్ని రకరకాల జీవజాలం అన్ని రకాల అవన్నీ అవును. కూడా మనగలుగుతాయి. హ్మ్. అట్లా అన్నమాట. అందుకనే టైగర్‌ని కాపాడితే మొత్తం ఎకోసిస్టమ్‌ను మనం కాపాడినట్టు లెక్క. ఓకే. అందుకనే టైగర్‌కి అంత ప్రాధాన్యత ఇచ్చారు. హ్మ్. ఇచ్చి 1970స్‌లో మన దగ్గర టైగర్స్ అన్నీ చచ్చిపోయాయి. హ్మ్. అప్పటి వరకు తగ్గిపోయింది. ఒకప్పుడు ఎప్పుడో 1,00,000 కాస్త 40,000కొచ్చి 40,000 కాస్త 100,000కొచ్చేసింది. హ్మ్. అప్పుడు వెంటనే ప్రాజెక్ట్ టైగర్ అనేది స్టార్ట్ చేసి ఓకే. 70ల్లో
ప్రాజెక్ట్ టైగర్ అనేది చేసి టైగర్ రిజర్వ్స్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు 58 వరకు ఉన్నట్టున్నాయి. సబ్జెక్ట్ టు కరెక్షన్, ఇంకా పెరిగినట్టు కూడా మన ఉండొచ్చు. భారతదేశం మొత్తం మీద లేకపోతే తెలంగాణలో అంటారు భారతదేశం మొత్తం అండి. 58. తెలంగాణలో 2. ఒకటి కవాల్ టైగర్ రిజర్వ్, ఇప్పుడు నేను పనిచేస్తున్నటువంటి ప్రాంతం. ఇంకొకటి అమరాబాద్ టైగర్ రిజర్వ్, అది నల్లమల ప్రాంతం ఉంటుంది. ఓకే. ఇదేమో పాత ఆదిలాబాద్ జిల్లా, అంటే ఇప్పుడు 4 జిల్లాలు అయ్యాయి కదా, దాంట్లో విస్తరించి ఉంటుంది ఈ ప్రాంతం. ఇవన్నీ 58 ఉంటాయి మొత్తం దేశం మొత్తం. తర్వాత వాటి యొక్క సంఖ్య బాగా పెరిగింది. ఇప్పుడు 100లు కాస్త 1000కి వచ్చేసింది. ఇప్పుడు సుమారు పాత 2022 సెన్సస్ ప్రకారమే 3600 700 ఉన్నాయి 3600 ఉన్నాయండి టైగర్స్ ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి. అట్లా అనమాట. ప్రపంచవ్యాప్తంగా జస్ట్ 5000 కంటే ఎక్కువ ఉండవండి. రామ్మోహన్ గారు, ఇప్పుడు ఒక పులి ఒక జింకను దాన్ని చంపింది. రేపు మన్నాడు తిందామని అనుకుందాను, కొంత తిని మళ్ళీ మన్నాడు వద్దాం అనుకుంది. ఈ లోపల కుక్కలో నక్కలో తినటానికి అవకాశం సహజమే, పోవచ్చు కూడా, చెప్పలేము. కాకపోతే అందుకని అది అక్కడే ఉంటుంది, దగ్గరలో ఉంటుందండి, ఎక్కడికి పోదు అది. అందుకని మనం అక్కడ ఏదైనా క్యాటిల్ కిల్ కానీ యానిమల్ కిల్ కానీ ఏదైనా జరిగిందంటే మనం కూడా కొంచెం జాగ్రత్తగా చూడాలి. జరిగిన వెంటనే ఏదో రష్న వెంటనే అడిగి పోకుండా అది ఎక్కడుంది అంటే చూసి వెళ్ళి దాన్ని పరిశీలించడం ఒక్కొక్కసారి చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే క్యాటిల్ కిల్ అయింది అనుకోండి, వాళ్ళు కాంపెన్సేషన్ కోసం వస్తారు మన దగ్గర. సో దాని గురించి మనం జాగ్రత్తగా చూసి వెళ్ళాల్సి ఉంటుంది. అట్లా 2 days 3 days ఉంటుంది, తినేసి మళ్ళీ దాని ప్రాంతానికి అది వెళ్ళిపోతుంది. అయితే ఇదేంటంటే కూడా దాని టెరిటరీలోనే జరుగుతాయి జనరల్గా. ఒకవేళ ఆవాసం సరిగ్గా కనుక ఉన్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఒక 20 చదరపు కిలోమీటర్ల ఏరియాలో 30 చదరపు కిలోమీటర్ల ఏరియాలో ఆ టైగర్ ఉందనుకోండి, అందులోనే అది చంపేస్తుంది. ఈ టైగర్ ఈ టెరిటరీ యొక్క పరిమాణం అనేటువంటిది కూడా ఈ దొరికేటువంటి యానిమల్స్ యొక్క అవైలబిలిటీ అంటారు దాని అది కూడా ఆధారపడి ఉంటుంది. సంభావ్యత, అట్లా సంభావ్యత తగ్గిందనుకోండి టెరిటరీ పెరుగుతుంది. సంభావ్యత తగ్గిందనుకోండి, సంభావ్యత బాగా ఎక్కువ ఉందనుకోండి టెరిటరీ తగ్గింది. అలాగే వాటర్ కూడా, వాటర్ అవైలబిలిటీ, దానికి కావాల్సింది ఏం లేదండి, ఆవాసం డిస్టర్బ్ కాకుండా ఉండాలి, తిండి కావాలి, నీళ్ళు కావాలి, అలాగే మేట్, దానికి మగ అయితే ఆడ, ఆడైతే మగ, యాక్సెసిబిలిటీ, దగ్గరలో ఉండి వెళ్ళగలిగితే ఉంటుంది. అది తప్పనిసరి. ఎందుకంటే దాని యొక్క సంఖ్యను పెంచుకోవాలి కదా, ఏ జీవైనా తన సంఖ్యను పెంచుకోవాలి, మనుషులు అన్నట్టుగానే అన్నిటికీ ఉంటుంది. అది సహజమైనటువంటి లక్షణం. అది ఒకవేళ లేనట్టయితే ఏమవుద్ది, ఆ జాతి అంతరిస్తుంది. అది సహజంగా ఉండేటువంటి ఈ 4 ఉంటే సరిపోతుంది, అంతే.